హాయ్ అండి. నేను మీ రవీందర్ రెడ్డి. మన దేశం జ్ఞానవంతమైన దేశం, అర్థవంతమైన దేశం. ఇలా అజ్ఞానవంతంగా, అర్ధ అర్ధరహితంగా కొన్ని విషయాలలో ఎందుకుంటుందో అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటాం గదా! కారోళ్ళు గానీ, బైకోళ్ళు గానీ, ఆటోలు గానీ, బస్సోళ్ళు గానీ, లారీలు గానీ ఎందుకు కొడతారో హారన్ అర్థం కాదు. ఫుల్ ట్రాఫిక్ ఉంటది. ఒక్కడికొకటి కదలడానికి గూడా వీలుండదు. బంపర్ టు బంపర్ డిస్టెన్స్ ఉంటది. అయినా గూడా హారన్ కొడతారు. చదువుకుంటారు మళ్ళా. అందరూ చదువుకున్నోళ్ళే. చాలా వరకు చదువుకున్నోళ్ళే ఉన్నారిప్పుడు. అయినా గూడా చదువుకున్నోడు గూడా హారన్ కొడతాడు. ఒక్కసారి కొట్టడు, 10 సార్లు కొడతాడు. అదేమన్నా బెడ్‌రూమా? లేకపోతే స్విమ్మింగ్ పూలా? లేకపోతే ఏదన్నా సరదా ప్రదేశమా? ఆడ ఉంటాడా ఎవడైనా? ఎందుకు కొడతారో కొంత కామన్ సెన్స్ గూడా ఉండకుండా, చదువుకున్నా గూడా ఇలా లాజిక్ లేకుండా ఎందుకు బిహేవ్ చేస్తారో అర్థం గాదు. అభివృద్ధి చెందుతున్న దేశమే అయినా గూడా బుద్ధివృద్ధి ఇంకా చెందలేకుండా ఉన్నది. సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా ఉన్నది. దీనికి కావాల్సిన ఎడ్యుకేషను మన పుస్తకాలలో లేదు. మన మస్తకాలలో లేదు. ఎక్కడ లేదు. వాళ్ళివ్వరు, మనం తీసుకోము అన్నట్టుగా ఉంది. కొంచెం మనమందరం చదువుకున్న వాళ్ళంగా ఉన్నాము. చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి, కొంచెం ఆలోచించి అనవసరంగా హారన్ ఎందుకు కొట్టాలా? లాజిక్ లేదు గదా! అని ఆలోచించి కొంచెం బిహేవ్ చేస్తే చాలా బావుంటుంది. అందరం మెచ్యూర్డ్ వాళ్ళమే కాబట్టి. ఎందుకో రోడ్డు మీద చూస్తున్నప్పుడల్లా నాకిదే ఎక్స్‌పీరియన్స్ అవుతుంది కాబట్టి, ఒక వీడియో చేద్దాము అని అనిపించింది. ఎవరైనా మనసులు నొచ్చుకుంటే మన్నించండి. మీకు ఈ వీడియో గనక నచ్చితే కొంచెం లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఆల్.